Very soon I am going to be retired. But I am not worried. Because anti-terrorist squad team lo nubbu, army lo Priya. దేశం కోసం ఉన్నారు. ప్రియా, ఫ్రూట్స్ తీసుకెళ్ళి అన్నయ్యకి ఇవ్వు. కొడుకుని ఎంత ప్రేమగా చూసుకుంటావు. మా తర్వాత నువ్వు కూడా అన్నయ్యని అలాగే చూసుకోవాలి. ఎవరైనా చెల్లిని బాగా చూసుకోమని చెప్తారు, నువ్వేమో ఎప్పుడు అన్నయ్యని బాగా చూసుకోమని చెప్తావు. అన్నయ్యకి ఎవ్వరూ చెప్పక్కర్లేదు. వాడి గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తాడు. అన్నయ్య గురించి ఆలోచించడానికి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు. హార్డ్ డిస్క్ లో సీసీ ఫుటేజ్ చెక్ చేయి. Vishwa, yeah. What? We found them in Italy. I found Masood in Rome. Hey, could you please tell me which way to Santa Maria Church? Head back the way you came from. That catch. बाकी लोग कहाँ है? Vishwa, he's coming. వాళ్ళిద్దరి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి కలితాల టైర్డ్, సెక్యూరిటీ టైట్ గా ఉన్నాయి. నేను వంశీ డైరెక్ట్ అటాక్ చేస్తాం. కార్తిక్, యు నో యువర్ బ్యాకప్ ఇస్ క్రూషియల్. Yes, Vishwa. కార్తిక్, Stop. There are two guys. okay. Now you can. Okay, stay.
దర్శనకు థ్రెట్ ఉందని ఫోన్ వచ్చింది. నీకు తెలిస్తే డిస్టర్బ్ అవుతామని కార్తిక్ చెప్పలేదు. ఈ మిషన్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాడు. దర్శనకు మదర్ లేదు, ఇప్పుడు ఫాదర్ కూడా. వెరీ అన్ఫార్చునేట్. షీఈస్ ఎ ట్రూ సోల్జర్స్ డాటర్. పాప రక్షణ జస్ట్ మన బాధ్యత కాదు, ఇట్స్ అ మిషన్. కార్తిక్ చనిపోయాడు. మరి హాస్పిటల్లో ఫోన్లో మాట్లాడింది ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మేమే చేశాం. హలో డాడీ, దర్శన్కి ఎలా ఉంది? అమ్మ లేని దర్శనికి నాన్న కూడా లేడని తెలిస్తే ఆ చిన్ని గుండె తట్టుకోలేదని భయంతో అందరికి అబద్ధం చెప్పాను. స్విమ్మింగ్ పూల్ లో పాప మీద అటాక్ చేసిన వాడు స్టూడెంట్ అని తెలిసి ఎన్ఐలో వర్క్ చేస్తున్న నా బ్యాచ్మేట్ రవిని కలిశాను. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ మైండ్ స్ట్రాంగ్ నెట్వర్క్ డెవలప్ చేశాడు. ఇండియాకి అగేన్స్ట్ గా యూత్ మైండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. రాడికలైజేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియాలో బిగ్ టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుందని మా అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది జరగకముందే వాడిని పట్టుకుని రిక్రూట్స్ లిస్ట్ సంపాదించగలిగితే దేశానికి పెద్ద ప్రమాదం తప్పుతుంది. దర్శనాన్ని చంపాలనుకుంటుంది ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని నాకు అప్పుడే అర్థమైంది. వాడి వల్ల పాప ప్రాణాలకే కాదు దేశానికి కూడా ప్రమాదం ఉంది. అందుకే వాడిని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. నీలాంటి మంచి మనిషి గురించి తప్పుగా ఆలోచించినందుకు మమ్మల్ని క్షమించు బాబు. ఈ టెర్రరిస్ట్ అని తెలియక ప్రెస్టేషన్ లో ఉన్న పొలిటీషియన్స్ లాగా వరస్ట్ గా బిహేవ్ చేసాం. సంపెత్తడేమో. నేనెంత మందిని చంపుంటాను నాకే తెలీదు. నాతోనే గేమ్సా? అంటే మీరెవరో తెలియక చేసినాం సార్. తెలిస్తే ఎందుకు చేస్తామని చెప్పండి సార్. మాదే ఉంది సార్. ఈ గుండెగాడు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడు, ఎంత శాడిజం చూపించాడు. ఎంత చెప్తున్నా వినలేదు కదూ. బ్యాటింగ్ సార్. ఫ్రాంక్ గా చెప్పాలంటే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్. ఓ సద్దాం హుస్సేన్, ఓ గడాఫీ అలా కనిపిస్తున్నారు సార్ మీరు నాకు. నీ మాటల్లో బెగ్గింగ్ ఉంది, నీ కళ్ళల్లో బర్నింగ్ ఉంది. ఈ గేది కళ్ళే నా డ్రాబ్యాక్ సార్. ఏదో విజిలేస్తావు కదా, ఒక్కసారి హుషారుగా ఉన్నప్పుడు వస్తుంది గారు ఉచ్చపడిపోతుంటే ఎలా వస్తుంది సార్? ట్రై చేయరా. రాదు సార్. ఈ గెటపేంట్రా వాడవా నా బిజినెస్. నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వచ్చావు? దట్స్ మై పాయింట్. నా తమ్ముడిని బ్రూటల్ గా చంపావు. చంపిన నీ తమ్ముడా అన్నయ్య అనేది నాకు అనవసరం. నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు, చంపేశాను. అఫ్ కోర్స్ ఇట్స్ బ్రూటల్ డెత్. డెడ్ బాడీ చూడడం అవాయిడ్ చేయాల్సింది. నన్ను చంపగలవేమో కానీ నా ప్రాణం తీయలేవు. అర్థం కాలేదేంట్రా? నా ఫ్యామిలీ నా ప్రాణం. నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే నా ప్రాణం ఆశిస్తున్నట్టేగా. చంపేరా, సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా పోతా. కమ్ ఆన్, షూట్ మీ రైట్ హియర్. కమ్ ఆన్, షూట్ మీ ఆన్ మై ఫోర్హెడ్. కమ్ ఆన్, ప్రెస్ ద ట్రిగ్గర్. ప్రెస్. ఓ షిట్, ఇట్స్ లాక్డ్. నీకా సాటిస్ఫాక్షన్ నేనివ్వను. నీ కళ్ళ ముందే నీ ఫ్యామిలీని చంపుతాను. సేవ్ చేయలేకపోయానన్నా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న నిన్ను అప్పుడు చంపుతాను. ఆ చావులు చూసి చివరవుతున్న వాళ్లను లాస్ట్ లో దారుణంగా చంపుతాను. ఇది నీ స్క్రిప్ట్, కానీ దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది. అందుకే డైలాగ్స్ డిలే చేస్తున్నావు. ఐ ఫీలింగ్ స్లీపీ. రే గోపి, టెల్ మీ, ఐఎమ్ లిజనింగ్. నీ డెత్ సింపుల్ గా ఉండదు, టార్చరస్ గా ఉంటుంది. చిన్నప్పుడే మా పిన్ని చేతిలో టార్చర్ కి ట్రైనింగ్ తీసుకున్నానరా. నా వీపు మీద ఉన్న పులిచారలు కాదు, మా అబ్బు బకెట్ హీటర్ తో పెట్టిన బాతలు. పిల్లి లాంటి నన్ను పురిలా మార్చిన వీర దంపతులు రా మా అబ్బు అమ్మి. ఈ తెగింపు వాళ్ళు పెట్టిన భిక్ష. నీకు నా టైప్ చైల్డ్హుడ్ ఉందా? ట్రామాటిక్ అండ్ నైట్ మేరేజ్ చైల్డ్హుడ్ లైక్ మీ? నో. ఐ గెస్ యువర్ డాడ్ వాజ్ అ టెర్రరిస్ట్. యు ఆర్ ఎ నెపో టెర్రరిస్ట్. ఒరే దీక్షితులు సార్, ఈ డెన్ లోకి ఎంట్రీ అంత ఈజీ కాదు. చాలా రికమెండేషన్ చేసి నీకు ఇంటర్ పేరు సంపాదించాను. ఊకోరు సార్, ఇదేమన్నా షిర్డీలో విఐపీ దర్శనమా? ఈ లొకేషన్ లకు నన్ను అవాయిడ్ చేశారు సార్. టైర్డ్. వీడోడు లోకల్ విలన్ ఉన్నాడు. ఈడోడు బాయ్ ఎలా ఉన్నాడు? గోపి ట్యాంక్ బండ మీద పీసి మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. ఈడు గోపి ఏంటి? నేను నీకు ఫోటో పంపించాను కదా. నా ఫోన్ పగిలిపోయింది, ఫోటో చూపించు. Come on. హాయ్ మసూద్, నీకు ఫోటో పంపించాను. వాడి డీటెయిల్స్ కావాలి. వాడి పేరు విశ్వం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండర్. బహుత్ ఖతర్నాక్ ఆద్మీ హై. కాశ్మీర్ సరౌండింగ్స్ లో మాక్సిమం మిలిటెంట్స్ ని వేటాడి చంపింది వాడే. వాడెవడో కాదు, మనం చంపిన డిఐజీ కైలాస్ సత్యార్థి కొడుకు. దానికి రిటాలియేషన్ గా ఇటలీకి వెళ్లి మన వాళ్ళని దారుణంగా చంపాడు. వాడు డ్యూటీ డెడికేషన్ తో కాదు, వెంజెన్స్ తో చేస్తాడు. విశ్వం పోలీస్ ముసుగులో ఉన్న హార్డ్ కోర్ ఎక్స్ట్రీమిస్ట్. మై సిన్సియర్ అడ్వైస్, వాడి రేడియస్ లో కూడా నువ్వు ఉండద్దు.